హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వచ్చేసి చిన్న పాపకి అంటే 3-4 సంవత్సరాల పాపకి లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. అంటే బారు జాకెట్ లంగా అయితే పట్టించారు. ఫస్ట్ అయితే నేను లంగా అయితే చూపిస్తున్నానండి. లంగా కోసం నేనైతే 2 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. చిన్న పాప కదా, లంగాకి బెల్ట్ కాకుండా పైన బాడీ అయితే ఇవ్వమన్నారు. అందుకని దాంట్లోంచి ఒక 1/2 మీటర్ తీసుకొని చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని అది 4 మడతల మీద వేసానండి. అంటే బ్యాక్ ఫ్రంట్ 2 అనమాట. అందుకని చెప్పేసి చూడండి కావాలంటే. ఇప్పుడు పొడవు వచ్చేసి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే 12 అయితే సరిపోయిద్దండి. ఎందుకంటే మనం ఎవరికైనా వేసేది బాడీ ఫ్రాక్ అంటే చిన్నపిల్లలకే కదా వేసేది. అందుకని చెప్పేసి 12 అయితే సరిపోయిద్ది. 12 దగ్గర నేనైతే ఒక మార్క్ చేసుకొని దాన్ని చక్కగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మిగిలింది మనమైతే బాడీకి అనమాట కొలతలు అయితే పెట్టుకోవాలి. బాడీకి పెద్ద కొలతలే ఉండవండి. బ్లౌజ్ పైన కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ నెక్లో నుంచి బాడీ నెక్ కొంచెం బయటకైతే కనిపించకుండా ఉండటం కోసం దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. నేనైతే 5:30 దగ్గర అయితే ఒక లైన్ డ్రా చేశాను షోల్డర్ దగ్గర. అలాగే సంకడౌన్ కూడా 5:30 అయితే పెట్టాను. చిన్నపిల్లలకి మామూలుగా అయితే 4:30 అయితే సరిపోయిద్ది. కాకపోతే ఇది బాడీ ఫ్రాక్ కదా, లోపలికనమాట. లోపల పక్క కాబట్టి కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టే బ్లౌజ్ కన్నా బాడీ ఫ్రాకు కొంచెం అంటే లోపల బాడీ బయటికి నెక్లో నుంచి కానీ ఇటు సంకలి కానీ నుంచి కనిపించకూడదు. అందుకని చెప్పేసి నెక్ నేనైతే 5:30 అయితే కట్ చేస్తున్నాను. 2 ఈక్వల్గానే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అను బ్యాక్ నెక్ 2 అయితే సమానంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్లు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు. అంటే ఇలా మడతేస్తే నేనైతే మీకు అర్థమవటం కోసం ఓపెన్ చేసి విడివిడిగా చూపించడం కోసం ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక బాడీ అయితే కటింగ్ అయిపోయింది కదా, వాటిల్లో ఒక ఫ్రంట్ భాగం కాకుండా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో మనకు హుక్స్ అయితే ఒకటి పెట్టుకోవాలి. దానికోసం చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసి మెడ వైపు అంటే మెడగా చేసాం కదా, ఆ వైపు ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. అక్కడ మనకి హుక్స్ వచ్చింది అనమాట. అందుకని వెనక హుక్స్ ఎందుకంటే పిల్లలకి మెడ దూర్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఎక్కడం కోసం అనమాట. అది బయటికి కనిపించదు కాబట్టి హుక్స్ అయితే అలా ఓపెన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు లంగాకి అయితే కటింగ్ ఏమి ఉండదండి. ఇంకా ఎక్కువ ఉన్నదాన్ని మనం ఫిల్ చేసుకోవటమే అంతే. ఇంకా లైనింగ్ అయితే మాత్రం మీకు దాని ఎంత ఉందో అంత చూసుకొని కట్ చేసుకొని ఫిల్ట్ వేసుకోండి. లేదంటే ఫిల్ట్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పైది ఫిల్ట్ వేస్తాం కాబట్టి లైనింగ్ ఎప్పుడైనా పెద్ద పిల్లలు అయినప్పుడు పైది అంటే మెయిన్ మొక్క ఫిల్ట్ ఉప్పు తీసినప్పుడు లైనింగ్ కూడా ఫిల్ట్ ఉప్పు తీసుకుంటే సరిపోయిద్ది. కాబట్టి అంటే ఎప్పటికైనా ఉపయోగపడేటట్టయితే కుట్టుకోండి. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. స్టిచ్చింగ్లో ఫస్ట్ అయితే మనం బాడీ అయితే కుట్టుకుందాం. ఈ పిల్ల చిన్నపిల్ల కాబట్టి 3 సంవత్సరాల పాప కాబట్టి మనమైతే బాడీ వేస్తున్నానండి. బాడీ వేసుకోకుండా మనం మామూలుగానే స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్తో. ఇప్పుడు వీడియోలో చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా షోల్డర్లకి వెనక్కి అంటే ఫ్రంట్ పార్ట్ అడుగునేసి బ్యాక్ పార్ట్ని మనం షోల్డర్లు ఎలా జాయిన్ చేసుకుంటే సేమ్ అలాగే మెడకి మెడ వైపు వచ్చేటట్టు సంఖకి సంఖ వైపు వచ్చేటట్టు నీట్గా ఇలా అయితే జాయిన్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా. కాకపోతే ఇందాక నేను కట్ చేశాను కదా, మీరు కట్ చేసుకోకుండా జాయిన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే మీకు అర్థమవుతుంది అంటే ఒక్కోసారి కటింగ్ ఉండదు కాబట్టి నేను ఇలా కటింగ్ వచ్చినా కూడా ఇలా కుట్టుకోవచ్చు అని చూపించడం కోసం మీకు అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కుట్టాక సంఖ వైపు అయితే మనం అంచులు కుట్టుకుంటాం కదా, సేమ్ అలా కుట్టుకోవాలి. చూడండి, అంటే పీసులు పోకుండా అనమాట. అక్కడ ఏమీ పైపింగ్లు అట్లా ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇలా కుట్టేసుకోవటమే. సంఖ వైపు అటు సంఖ వైపు ఇటు సంఖ వైపు మొత్తం మెడ వైపు మొత్తం అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ లోపలికి మడత పెట్టుకొని మనం చీర అంచులు కుట్టుకున్న విధంగా నీట్గా ఒకే లెవెల్లో ఇలా కుట్టేసుకోండి. ఇదేం బయటికి కనిపించదు, కాకపోతే కనిపించకపోయినా నీట్గా ఉండటం కోసం ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత 2 పక్కలు కుట్టాక ఇప్పుడు నెక్ వైపు రాంగ్ సైడ్నే కుట్టాలండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా రాంగ్ సైడ్ ఇది కూడా నెక్ వైపు కూడా చూడండి అలా ఫోల్డింగ్ అయితే చేసుకొని సేమ్ అంతే ఇందాక మనం సంఖ వైపు ఎలా కుట్టామో సేమ్ అంతే కుట్టుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా కుట్టుకోవచ్చు ఒకసారి చూస్తే. చూడండి, ఇలా అయితే మొత్తం కుట్టాక ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి ఈ క్లాత్లోనే సరిపోయిద్ది. మామూలుగా సరిపోతే మనం కాజా పట్టి ఉక్సులు పట్టి సపరేట్గా వేసుకోవాలి. ఎక్కువ శాతం నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలకైతే డైరెక్ట్గా ఇలా మడి చేసుకోవచ్చు. ఇదైతే ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టి లోపలికైతే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇది కాజా పట్టి అనమాట. కాజాది ఇటు కుడివైపు వచ్చిద్ది, ఉక్సులు పట్టి ఎడం వైపు వచ్చిద్ది అనమాట.
కాజా బట్టి ఇలా పైకి ఫోల్డింగ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేయాలి. స్టార్టింగ్ అప్పుడు రఫ్ చేయాలి, ఎండింగ్ అవసరం లేదండి, ఎందుకంటే స్టిచ్చింగ్లో వెళ్ళిపోయిద్ది. ఇలా 2 కుట్లు అయితే పక్క పక్కన అయితే వేసేసుకోండి కొంచెం గ్యాప్తో, ఎందుకంటే ఆ కుట్టు మధ్యలో మనకైతే కాజాలు వస్తాయి అందుకని. ఇప్పుడు 2 స్టిచ్ చేసుకున్నాక ఆ నెక్ అంటే మనం ఉక్సులు పట్టి వేసాం కదా, ఉక్సులు పట్టిని కాజా పట్టిని 2 ఇలా నీట్గా, అంటే మనం షోల్డర్లు కూడా చూసుకోవాలన్నమాట రైట్ రాంగ్ ఉందా లేదని. ఇది రైట్ సైడే అనమాట, రైట్ సైడ్ అన్ని కరెక్ట్గా అనుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అక్కడ అంటే కాజాలు 2 వస్తాయి అనమాట, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. నేను లాస్ట్న గీసిన దగ్గరికి మనమైతే ఇలా ఒక బాక్స్ లాగా కుట్టుకోవాలి, ఒక బాక్స్ లాగా, ఎందుకంటే అక్కడ దాకా కుట్టుకుంటే మన 2 కలిసిపోతాయి అనమాట. మిగిలిన దగ్గర ఉక్స్ వేసుకోవాలి. ఇది బాడీ ఫ్రాక్ ఎవరు కుట్టినా ఇంతేనండి, ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ కళ్ళు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కల్లి మనం ఎక్కువ వచ్చింది కదా, ముందు పక్క మనం కాజా పట్టీలు వేసాం కుట్టాం కదా, అందుకని ఆ ఎక్కువ ఉండిద్ది కాబట్టి దానికి మనం డాట్లు అయితే వేసుకోవాలి. షోల్డర్ చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి అలాగా 2 పక్కల వేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు 2 సమానంగా వస్తాయి. అప్పుడు సమానంగా ఇలా పెట్టి ఒక పక్క అయితే స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది ఒకే క్లాత్ కాబట్టి లంగా మనం ఒక పక్క స్టిచ్ చేసుకొని దీనికైతే జాయిన్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఫస్ట్ మనం బాడీ కొలతలు ఎలా తీసుకోవాలంటే, చిన్న అమ్మాయిది జాయిట్ ఉంటుంది కదా బ్లౌజ్ కొలతలు చూసుకొని దానికన్నా కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే లోపల మరీ ఇరికిచ్చినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉండిద్ది. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, కొంచెం ఫ్రీగా ఉన్నా పర్లేదు, కానీ మరీ బిర్రుగా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. అందుకని మనం ఎంత కష్టపడి కుట్టిస్తే బిర్రుగా ఉందంటే మేము అసలు వేసుకోరు, అందుకని కొంచెం లూజ్గానే కుట్టుకోండి చిన్నపిల్లలు కాబట్టి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే పెట్టుకోండి లూజ్ అనేది. అట్ట పక్కన 2-3 స్టిచ్లు అయితే ఒకేసారి వేసేసుకొని ఇప్పుడు దానికి మనం అయితే లంగా క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. కాకపోతే నేను డైరెక్ట్ జాయిన్ చేస్తే మనకి అంటే అడుగున ఫ్రిల్స్ పెడితే నీట్గా రావండి, అందుకని నేను ఈ ప్రాసెస్ చూపిస్తాను, మీకు ఈజీగా అనిపిస్తుంది. చూడండి లంగా మనకి ఎంత ఎక్కువ ఉందో, అంటే మన లంగా కన్నా కొంచెం ఎక్కువ ఉంది కదా, దానికన్నా మనం ఎంత ఎక్కువ ఉందో అంత చూసుకొని మనమైతే ఫిల్ట్ వేసుకోవాలి. కొంచెం పిల్లలు పెద్ద అయినా కానీ ఆ ఫిల్ట్ ఉప్పదీస్తే వాళ్ళకి సరిపోయిద్ది అనమాట. లంగా అయితే ఇంతే అండి, సేమ్ ఇలాగే ఉండిద్ది లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగు. కాకపోతే లాంగ్ ఫ్రాక్కి మనం ఫిల్ట్ వేయం అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఒకే లెవెల్లో ఫిల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి మీరు కావాలంటే పువ్వు ఉంటే మాత్రం పువ్వు ఎలా ఉందో, పైన పువ్వు కింద పువ్వు ఒకే రకం చూసుకుంటే వేసుకోండి. అలా పువ్వుతో కుదరదు అనుకుంటే మీరు ఒక టేప్ తీసుకొని ఒకే లెవెల్ మడత దగ్గర నుంచి టేప్ ఒకే లెవెల్లో చూసుకుంటూ టేప్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఫిల్ట్ అయితే ఇలా వస్తుంది, దాన్ని అయితే ఐరన్ చేయాలండి, మామూలు క్లాత్కి అయితే అవసరం లేదు. ఇవి పట్టువి కాబట్టి కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్గా అణిగిద్ది అనమాట, లేకపోతే పైకి లేచినట్టు ఉండిద్ది, అందుకని చెప్పేసి కొంచెం నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫిల్ట్ పూర్తయింది కదా, ఇప్పుడైతే పైనే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ముందు మనం క్లాత్ మొత్తం సమానం చేసుకొని సమానంగా ఉన్న దగ్గర అంటే సగానికి కరెక్ట్గా మనం ఒకటైతే టక్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మన నడుము ఎంత ఉందో చూసుకొని పాపది మొత్తం ఇది 2 ఫోల్డింగ్ మీద కదా నడుము చూస్తుంది నేను, అది బెల్ట్ అనమాట. కొంచెం సాగదీసి చూస్తే 11 వచ్చింది, కాకపోతే నేను 12 అయితే పెడుతున్నాను, అంటే 11 వచ్చింది, కాకపోతే నేను 12-12.5 అయితే పెట్టుకోవచ్చు చిన్నపిల్ల కాబట్టి కొంచెం లూజ్గానే. చూడండి ఫస్ట్ ఫ్రిల్స్ అయితే 1.5, 2, 3 పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే చిన్న చిన్న పిల్లలు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్సే పెట్టుకోండి, ఒకే లెవెల్లో ఉండాలండి ఫ్రిల్స్. ఇది డైరెక్ట్గా మనం బాడీ మీద కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే మనం అడుగును ఫ్రిల్స్ పెడతాం కాబట్టి పైకి వచ్చేవి నీట్గా ఒకే లెవెల్లో వస్తున్నాయో లేవో మనకు తెలియదు, అందుకని మనం ఇలా చూస్తూ నీట్గా గీసుకుంటూ పెట్టామంటే నిజంగా పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఒక ఫ్రిల్స్ పెట్టుకున్నాక గీసుకొని రెండో ఫ్రిల్స్ పెట్టుకోండి, అట్లా కాకుండా ఒకేసారి గీసుకుంటే నీట్గా అనేది రావు. 1.5 పెట్టుకోవచ్చు, లోపలికి ఎంత మడవాలి అక్క అనుకోవచ్చు, చాలామందికి డౌట్ ఉండిద్ది. దానికి మనం సమానంగా పెట్టాం కదా ఇందాక, 12 కన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, లేదంటే అంతంత వరకే పెట్టుకోండి. చిన్నపిల్లలకి మ్యాక్సిమం చిన్న చిన్న క్లాత్లే వస్తున్నాయి, పట్టు క్లాత్లు అయితే, అందుకని నేను అక్కడక్కడే పెడుతున్నాను. చూడండి లోపలికైతే మరీ నెట్టట్లేదు, దాని మీదకి అంటే అది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫ్రిల్ అయితే పెడుతున్నాను నేను. ఇంకా కొంత క్లాత్ ఎక్కువ ఉంటే అవతల ఫ్రిల్స్ కిందికి కూడా పెట్టుకోవచ్చు, ఇంకా నీట్గా వస్తాయి అప్పుడు. అంటే లాంగ్ ఫ్రాక్ మనం చీర కుట్టుకుంటాం కదా, అవి అయితే అలాగే వస్తాయి. నేనైతే ఈసారి ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు చూపిస్తాను. ఇలా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాక చూడండి ఒకే లెవెల్లో వచ్చినాయి.
నడుము కూడా నేను ఎంత అనుకున్నానో అంతే వచ్చింది. ఒకవేళ మీకు తక్కువ వచ్చిందంటే మళ్ళీ ఫ్రిల్స్ ఉప్పు తీసుకొని వేసుకోండి. ఒకవేళ ఎక్కువ వస్తే మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోండి. అంతే, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కింద లంగా అంటే లంగా లోపల లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని మీరు కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను పెద్ద ఫిల్ట్ వేస్తున్నాను చూడండి, అలా ఫిల్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా పైన అంటే మెయిన్ క్లాత్కి ఫిల్ట్ ఉప్పు తీస్తే కింద లైనింగ్ కూడా ఫిల్ట్ ఉప్పు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను వేసానండి. ఇప్పుడు చూడండి, లంగాకైతే ఆ ఫ్రిల్స్ అణిగినట్టు నీట్గా ఐరన్ అయితే చేశాను. మనం ఎంత బాగా నీట్గా ఫ్రిల్స్ పెట్టినా అణగకుండా కొంచెం హైట్ వచ్చినట్టు ఇలా నీట్గా ఉండదండి. అందుకని ఐరన్ చేసుకోవాలి. కుట్టినాకైనా ఐరన్ చేసి ఇవ్వాలండి వాళ్ళకి ఇచ్చేది. ఎందుకంటే చూడటానికి నీట్గా కనిపిస్తుంది కాబట్టి. తర్వాత లైనింగ్ను కూడా సేమ్ అలాగే పైన ఫ్రిల్స్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బాడీని, మనం ఇందాక తయారు చేసుకున్న బాడీ ఉంది కదా, ఆ బాడీని రైట్ సైడ్ వేసి చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా లంగాని రాంగ్ సైడ్న అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి లాంగ్ సైడ్న స్టిచ్ పడేటట్టు నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ అయితే చేసుకోండి. చూడండి, నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూస్తేనే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకని చూడమని చెప్తున్నాను నేను. ఇందాక బాడీకి జాయింట్ చేశాం కదా, జాయింట్ దాకా రానిచ్చాక కుట్టు చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అక్కడ దాకా సమానంగా రానిచ్చాక అక్కడ ఫోల్డ్ అలా చేయాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్డింగ్ చేసి దాని మీద స్టిచ్ చివరి వరకు అయితే నీట్గా ఒకే రకంగా అయితే రానిచ్చేసేయండి. అంతే, చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మళ్ళీ దాన్ని జాయిన్ చేశాక లైనింగ్ని దానిపైన అంటియాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ అంటించేసి తర్వాత మెయిన్ క్లాత్ని అంటియకూడదు. ఫస్ట్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేశాకే లైనింగ్ని అయితే జాయిన్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లైనింగ్ అడుక్కొచ్చిద్ది అనమాట. చూడండి, అలాగా మొత్తం ఇప్పుడైతే స్టిచ్ చేసాం కదా. మీకు ఇలా వద్దనుకున్న వాళ్ళు చెప్పాం కదా బెల్ట్ వేసుకోవచ్చు. నేనైతే వాళ్ళు బాడీ అడిగారు కాబట్టి బాడీ వేసాను. ఇప్పుడు ఇంకా ఉజ్జాయింపు కొలతలు ఇందాక నేను వేసాను కదా, సేమ్ కొలతలు ఇంకా అంతే అనమాట. ఇందాక ఎలా వేసానో ఇంకా అక్కడ సేమ్ అలాగే ఇంకా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నడుం దగ్గరకు వచ్చేసరికి ఒకే అంటే అక్కడ దాకా నడుం దగ్గరికి రానిచ్చి చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నడుం దగ్గర రానిచ్చాక అక్కడి నుంచి ఒక 2 బెత్తల కిందకంటే ఒక 4 ఇంచెస్ కిందకి లైనింగ్ మెయిన్ క్లాత్ 4 కలిపి కుట్టండి. అక్కడి నుంచి 4 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి చూడండి లైనింగ్ని వదిలేసి మెయిన్ ముక్క మీదే స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే నడుం దగ్గర ఉగ్గు లేకుండా నీట్గా వస్తుంది. ఒక్కొక్కరు కలిపేసుకోవచ్చు. కలిపేసుకుంటే లైనింగ్ ఎక్కువగా ఉండిద్ది, మెయిన్ క్లాత్ తక్కువగా ఉండిద్ది కాబట్టి కొంచెం పేక్కొచ్చినట్టు ఉండిద్ది అనమాట. అందుకని ఇలా విడివిడిగా అయితే వేసుకోండి. అలా 2-3 స్టిచ్లు వేసుకున్నాక మళ్ళీ మెయిన్ క్లాత్ని లోపలికి వదిలేసి లైనింగ్ మీదే స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ మీదే స్టిచ్ పడాలి. స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్ ముక్క మీద మళ్ళీ పడకూడదు. మెయిన్ క్లాత్ పడుతుందో లేదో చూసుకుంటూ అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి దానికి కూడా. అంతే ఫ్రెండ్స్, చాలా ఇంట్లో మన పిల్లలకి మనం ఈజీగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా 2-3 స్టిచ్లు వేసుకున్నాక తిరగేసి చూపిస్తాను. ఇంకా లంగా కుట్టడం అయితే అయిపోయింది. చూడండి, పట్టు లంగా అయితే అంటే పట్టు లంగానే కాదు, ఏ లంగా అయినా ఇంతే అనమాట కుట్టుకోవడం. కాకపోతే అక్కడ నేను బాడీ వేసాను, మీరు కావాలంటే బెల్ట్ వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చూడండి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.